గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి గారు, విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, దాదాపు 10.5 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో పదుల సంఖ్యలో ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు చేసే దురదృష్టకర దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని ఎవరు కూడా అనుకోలే. భారతదేశంలో ఈ 10 సంవత్సరాల్లో 22 సార్లు 29 రాష్ట్రాల్లోని ప్రతి ఈడీ కార్యాలయం ముందు దేశ ప్రజల ఆర్తనాదాలను, ఈ దేశ ప్రజల ఆస్తిని అప్పనంగా వారితో అంటగాగుతున్నటువంటి వ్యాపార సంస్థలకు కట్టబెడుతున్నాడన్నటువంటి వాస్తవాన్ని తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ రాగాటంగా భారతదేశ చరిత్రలో ఇంత ముందెన్నడూ లేని విధంగా. కానీ దురదృష్టం, దౌర్భాగ్యం, భారతదేశ ప్రజల ఆస్తిని, భారతదేశ ప్రజల చెమట రక్తంతో నిర్మించినటువంటి జాతీయ సంపదను వారి అణువు వ్యాపార సహచరుడైనటువంటి అదానికి కట్టబెట్టడంలో భాగంగా వారి షేర్లను సెబీలో పెంచుతూ, ఆ సెబీ చైర్మన్ అయినటువంటి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మాధవి గారి భర్త దావల్ గారు మారిషస్ లో వ్యాపారం చేస్తారు. మారిషస్ లో మాధవి గారి భర్త దావల్ వ్యాపార లావాదేవీలకు భారతదేశం తరఫున ఉపయోగపడడానికి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అప్పనంగా భారతదేశ ప్రజల రక్తాన్ని దోచిపెట్టింది అనే వాస్తవాన్ని తెలియజేయడానికి రాహుల్ గాంధీ నేతృత్వంలో మల్లికార్జున్ ఖార్గే గారి గొంతుకగా పార్లమెంటు సాక్షిగా ఈ వాస్తవాలను బయటికి తీయాలి. భారతదేశ సంపదను కాపాడాలి. జరుగుతున్న అవినీతి మీద విచారణ జరగాలి. అవినీతికి పాల్పడ్డ వారిని వెంటనే తొలగించాలి అన్నటువంటి ముక్త కంఠంతో పార్లమెంటు సాక్షిగా అన్ని రాజకీయ పార్టీలు వేడుకున్నప్పటికీ పెడచెవిన పెట్టి వారి అణువు వ్యాపార భాగస్వామి ఎవరైతే వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి నరేంద్ర మోడీకి ఇస్తే, నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్ష పార్టీల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద వెదజల్లి 11 సంవత్సరాలుగా తన అధికారాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతూ కిమ్మనకుండా ఉన్నటువంటి సందర్భాన్ని నిరసిస్తూ ఈరోజు ఈడీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ సంస్థ చేయకపోవడం వల్ల దాన్ని నిరసిస్తూ పార్లమెంట్ లో సంయుక్త పార్లమెంటరీ సంఘం వేయాలి, దీని మీద విచారణ జరగాలి. అర్థాంతరంగా సెబీ చైర్మన్ అయినటువంటి మాధవి గారిని తొలగించి నిష్పక్షపాత విచారణకు సహకరించాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ దేశ సంపదను కాపాడే వరకు, రాహుల్ గాంధీ నేతృత్వంలో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల సంపదను కాపాడడానికి కట్టుబడి ఉంటుంది అన్న వాస్తవాన్ని తెలియజేయడానికి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఖబర్దార్, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మీ అన్ని ఆగడాలను బయట పెడతాం. భారతదేశ ప్రజల సమక్షంలో అన్ని కూడా నిగ్గు తెలుస్తామన్న వాస్తవాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. మదన్ గారు, ఎమ్మెల్యే గారు 2 minutes మాట్లాడండి, ఓన్లీ 2 minutes.